ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ముందు ఒక వీడియో చేశాను. దాని కింద చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? మీరు 17 నుంచి 49 కేజెస్ అయితే తగ్గారు అని అన్నారు. మరి ఎలా తగ్గారు? పూర్తిగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేయడం జరిగింది. అందుకే దాని గురించి ఒక వీడియో చేద్దామని చెప్తున్నాను. ఫస్ట్ యాక్చువల్లీ మనం ఏమనాలంటే మనంతటా మనకి సంతోషం కలగాలి, మనము వెయిట్ తగ్గాలి అని చెప్పేసి. యాక్చువల్లీ మనం చాలా లావుగా ఉన్నాం అనుకోండి, లావుగా ఉండడం వల్ల బయటకు వెళ్తే ఎవరో నవ్వుతున్నారనో ఏదో చెప్తున్నారనో కామెంట్ చేస్తున్నారో దాని గురించి మనం డిప్రెస్లోకి వెళ్ళిపోయి వెయిట్ తగ్గాలి అని అనుకున్నాం అనుకోండి, ఆ విధంగా మీరు వెయిట్ తగ్గాలని ఎంత ప్రయత్నించినా మీరు వెయిట్ తగ్గలేరు. ఎందుకంటే మీ మనసులో సంతోషమో ఉత్సాహమో రావటం లేదు. ఎందుకంటే నేను వెయిట్ తగ్గాలని చెప్పి మనంతటా మనకి ఆ ఆలోచన రావాలి. అప్పుడే మనం వెయిట్ అనేది తగ్గగలం అన్నమాట. అందుకని నేను వెళ్తున్నప్పుడు ఫ్రెండ్స్ అదే అంటుండేవాళ్ళు, ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉన్నట్టున్నావు, కొంచెం తగ్గితే బాగుండేమో అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి. అప్పుడు నేనే పట్టించుకోలేదు, ఎందుకంటే నాకు బాగానే ఉంది, నేను కంఫర్ట్గా ఉన్నాను కదా అని చెప్పేసి. తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నేను వేసుకున్న డ్రెస్సులు అవి చూస్తున్నట్టు కొంచెం టైట్గా ఉండడం, కొంచెం వేసుకున్న తర్వాత షేప్ అనేది సరిగ్గా లేకపోవడము, అలా ఉండడమే జరిగింది. తర్వాత నేను ఫస్ట్లో ఏంటంటే చాలా ఈజీగా ఎక్కడ ఎంత దూరమైనా నడుచుకుని వెళ్ళిపోయాను హాయిగానే, ఎటువంటి అలసట అస్సలు ఉండేది కాదు. తర్వాత నిదానంగా నేను అబ్జర్వ్ చేశాను ఏంటంటే కొంచెం దూరం నడిచిన వెంటనే కొంచెం ఆయాసంగా అనిపిస్తూ ఉండడం జరిగింది. అప్పుడు ఎందుకు ఆయాసంగా అనిపిస్తున్నది అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత అప్పుడు అనిపించిన తర్వాత ఒకరోజు ఫుల్గా మిర్రర్లో కూర్చొని నా అంతటి నేను చూసుకున్న తర్వాత లేదు, బాగోలేదు, కొంచెం ఆక్వర్డ్గా ఉంది అని చెప్పేసి అనుకుని అప్పుడు నేను ఏమనుకున్నానంటే నేను ఎలాగైనా ఇంకా వెయిట్ తగ్గాలి అని చెప్పేసి, అంటే నా అంతటా నేనుగా డిసైడ్ అయిపోయాను కనుక నాలో ఒక విధమైన సంతోషము, ఒక విధమైన ఉత్సాహం అనేది వచ్చింది, నేను వెయిట్ తగ్గాలి అని చెప్పేసి. అంటే నా అంతటి నేను అప్పుడు మోటివేషన్ చేసుకున్నాను, నేను ఎలాగైనా తగ్గాలని చెప్పి. తగ్గాలి అంటే ఒకేసారి చాలా నేను చూశాను, చాలా చూస్తే కొంతమంది ఏమన్నారంటే ఓన్లీ లిక్విడ్గా తగ్గిపోతారని చెప్పేసి ట్రై చేశాను. ఒక పూట కూడా నేను ఉండలేకపోయాను. తాగితే ఇంకా ఆకలి అసలే నేను ఫుడీనండి, ఏది మంచిగా కనిపిస్తే తినేయాలనిపిస్తుంది, తినేస్తూ ఉంటాను కూడా అని. ఇప్పటికీ నేను తింటాను. ఆ విధంగానే నేను తింటూనే సన్నమది అయ్యానమాట. పూర్తిగా డైట్ అయిపోయి తిండి మానేయాలని చెప్పేసి కాన్సెప్ట్ అయితే నాది అస్సలు కాదన్నమాట. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి కూడా నేను చెప్తాను. ఫస్ట్ నేను ఎలా డిసైడ్, ముందు ఒక వీడియో చేశాను కదా నేను, దాంట్లో ఏంటంటే 15 డేస్ దాకా నేను ఏ విధమైన డైట్ ఫాలో అయ్యానని చెప్పేసి మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా నేను చెప్తాను. యాక్చువల్లీ నేను 70 కదండి, 70కి నేను తగ్గాలని డిసైడ్ చేసుకున్న తర్వాత ఏమనుకున్నానంటే ఒకేసారి తినడం మానేసాను అనుకోండి. నేను ఒకరోజు ఆ విధంగా కూడా ట్రై చేస్తాను, నేను ఉండలేకపోయి ఇంకా ఎక్కువ తినడం మొదలు పెట్టేస్తాను నేనైతే. అంటే ఫస్ట్ అంత తినేదాన్ని, దానికంటే ఎక్కువ తినేస్తాను అనమాట. అయ్యో నేను తినట్లేదు అని ఫీలింగ్తో నేను ఎక్కువ తినేసేదాన్ని. అయితే నేను ఎక్కువ తినేస్తున్నాను, ఇంకా తగ్గించాలి కదా అని చెప్పేసి అప్పుడు నేను నా అంతటి నేనుగా డెసిషన్ తీసుకున్నాను. ఏంటంటే నేను ఎంత తింటున్నానో దాన్ని కొంచెం తగ్గించి తిందాం ఫస్ట్ అని చెప్పేసి అనుకున్నాను. అప్పుడు నేను ఫస్ట్ 4 ఇడ్లీలు ఉదయాన్నే లేచిన వెంటనే కాఫీ తాగేస్తానండి. చక్కగా 2 స్పూన్లు షుగర్ వేసుకొని తాగేసేది అనమాట. అప్పుడు నేను ఏం చేశానంటే కాఫీని 4 సార్లు దాకా తాగుతాను రోజుకి. అందుకని నేను 4 సార్లు కాకుండా 2 సార్లే తాగుదాము, షుగర్ కూడా తక్కువ చేసుకుందామని చెప్పేసి షుగర్ కూడా 2 స్పూన్స్ది 1 స్పూన్ వేసుకున్నాను. 4 ఇడ్లీలు తినేదాన్ని 2 ఇడ్లీనే తినడం మొదలుపెట్టాను. తర్వాత మధ్యలో ఆకలేస్తూ ఉంటుంది కదా, ఆ టైంలో నేను ఏం చేశానంటే ఫ్రూట్స్ కానీ తర్వాత సలాడ్స్ కానీ తింటూ ఉండేది. అంటే కూరగాయలు, క్యారెట్టో బీట్రూటో ఏదో ఒకటి కట్ చేసుకొని తినేయడం. తర్వాత లంచ్ టైంలో కూడా పూర్తిగా నేను తినేదానండి. అంటే లంచ్ మాత్రం హెవీగా బాగా ఆకలేసినంత వరకు నేను తినేస్తాను. సాయంత్రం పూట ఏం చేస్తానంటే సాయంత్రం కూడా నేను ఎప్పుడు అన్నం తినేదాన్ని. అన్నం తినడం మానేసి నేను ఏం చేశానంటే అంటే ఇడ్లీనో దోశో పూరీనో ఏవో ఒకటి టిఫిన్ మాత్రం తినేస్తాను. అది ఎక్కడ 7 కల్లా నేను కంప్లీట్ చేసేది అనమాట. 7 కల్లా కంప్లీట్ చేసేసి మళ్ళీ 7 నుంచి మరుసటి రోజు మార్నింగ్ 6 దాకా నేను అసలు ఏమీ తినేదాన్ని కాదు, వాటర్ అది తాగేస్తూ ఉండేదన్నమాట. అంటే ఆ టైంలో నాకు గ్యాప్ పెట్టుకునేది అనమాట. రోజు మొత్తంలో నేను ఏ విధంగా తినేదానో ఫస్ట్లో అదే విధంగా తింటూ క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించాను అనమాట. ఈ విధంగా నేను 15 రోజులు చేశాను. 15 రోజులు చూసిన తర్వాత నేను వెయిట్ అనేది చూసుకుంటే 70 ఉండేదాన్ని 69.5 ఉన్నాను. అంటే ½ కిలో తగ్గాను. అంటే నేను ఎలా తింటున్నానో అలాగే తింటూ కొంచెంగా క్వాంటిటీ తగ్గించాను. మరీ ఎక్కువగా నేను తగ్గించడం అయితే చేయలేదు, ½ తగ్గించాను. అప్పుడు నేను అనుకున్నాను ఈ విధంగా తింటూ ఉంటేనే ½ కిలో తగ్గాను కదా, కొంచెం మారుద్దామని చెప్పేసి అనుకున్నాను. అప్పుడు ఏం చేశానంటే టీ కాఫీలు అనేది అసలు పూర్తిగా మానేస్తే మంచిది అని అనుకున్నాను, కానీ మానేయలేకపోయానండి. అప్పుడు నేను డైలీ ఒక్కసారి మాత్రం నేను తీసుకునేదాన్ని. కాఫీ కానీ టీ కానీ ఏదైనా ఒకసారి తాగేదాన్ని, 1 స్పూన్ మాత్రం షుగర్ అనేది వేసుకునేదాన్ని. ముందు 4 సార్లు తాగేదాన్ని, తర్వాత 2 సార్లు చేశాను, ఇప్పుడు ఒకసారి మాత్రం తాగుతూ వచ్చాను. తర్వాత ఇడ్లీ మాత్రం ఉదయాన్నే టిఫిన్ మాత్రం 2 తినేసేదాన్ని ఇడ్లీని. తర్వాత ఏం చేశానంటే మధ్యాహ్నం
లంచ్ తింటాం కదా. లంచ్ సమయంలో నేను ఏం చేశానంటే అన్నం క్వాంటిటీ, అన్నం తినకుండా నేను అస్సలు ఉండలేనమాట. అందుకని అన్నాన్ని అయితే తినేదాన్ని, కానీ క్వాంటిటీని కొంచెం తగ్గించేస్తాను అనమాట. ముందేంటి లంచ్ పూర్తిగా హెవీగా హాయిగా తినేసేదాన్ని కదా. లంచ్ని కొంచెం అంటే అన్నాన్ని ఇంత తినేసేదాన్ని శుభ్రంగా అన్నం, ఆ అన్నాన్ని క్వాంటిటీ కొంచెం తగ్గించి కూరల క్వాంటిటీని పెంచాను అనమాట. కూరలు కూడా ఎటువంటివి తీసుకునేదానంటే ఫైబర్ ఎక్కువగా ఉండేది. ఫైబర్ ఎక్కువగా ఉందంటే పీచు పదార్థాలు, బీరకాయ, చిక్కుడుకాయ, బీన్స్, తర్వాత ఆకుకూరలు, తర్వాత క్యారెట్, బీట్రూటు, ఇటువంటివన్నీ, పప్పు, ఇవన్నీ తినేదాన్ని. ఎక్కువగా ఫైబర్ ఉండేవి తీసుకుంటూ ఉండే. ఫైబర్ ఉండడం వల్ల ఏంటంటే మన డైజెషన్ అనేది బాగా అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ యాక్చువల్ ఏంటంటే మనం తినడం మానేస్తాం అనుకోండి, తినడం మానేస్తే ఏంటంటే మనకి డైజెషన్ ప్రాబ్లం వచ్చి ఉదయాన్నే మనకి అనేది ఫ్రీగా అవ్వదన్నమాట. అందుకని చెప్పేసి ఫైబర్ ఎక్కువ తిన్నాం అనుకోండి, ఫైబర్ ఎక్కువ తినడం వల్ల ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం అనేది అస్సలు రాదన్నమాట. అందుకని చెప్పి డైజెషన్ ఫ్రీగా ఉందనుకోండి, అప్పుడు మనం చాలా హెల్దీగా ఉల్లాసంగా అనేది ఉంటాం. లేకపోతే అదో రకమైన ఇన్కన్వీనియంట్గా అది ఉంటుంది కదా. అందుకని చెప్పేసి మాట ఆ విధంగా లంచ్లో ఏం చేస్తానంటే అన్నం క్వాంటిటీని తగ్గించి ముందర తినేదాన్ని దాంట్లో సగం కన్నా తక్కువ చేసి కూరలు మాత్రం చాలా ఎక్కువగా తినేదాన్ని అనమాట. లంచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ టైంలోని కొంచెం ఏదైనా చిన్న తినాలనిపిస్తుంది కదా, ఆకలిదని వేస్తుంది కానీ స్నాక్ కింద ఏవైనా ఇప్పుడు ఇవి ఉంటాయి కదా, ఏంటి పెసలు అవన్నీ నానబెట్టుకొని ఉంటాం కదా, ఆ నానబెట్టుకున్నవి నేను కొంచెంగా తినేదన్నమాట సాయంత్రం టైంలో. తినేసి మళ్ళీ రాత్రి 7 కల్లా నేను డిన్నర్ చేసేదాన్ని. డిన్నర్ అంటే ఏంటంటే నేను చేసింది పూరీలు, ఇదివరకు పూరీలు, దోశలు అవి తినేసేదానికి, అవి కాకుండా రాగి పిండితో కానీ ఓట్స్తో కానీ తర్వాత మల్టీగ్రెయిన్ ఆటతో ఒక 2 చపాతీలు చేసుకునేదాన్ని. కూర మాత్రం చాలా ఎక్కువగానే పెట్టుకునేదాన్ని, దగ్గర పెద్ద కప్పుతో 1 కప్పు. తర్వాత పెరుగు కూడా కొంచెం తీసుకునేదాన్ని. మరి అంటే వేడి చేస్తుంది కదా పెరుగు, అది మానేస్తే అందుకని కొంచెంగా పెరుగు, కూర, తర్వాత ఒక 2 రొట్టెలు తినేసేదాన్ని. ఆ విధంగా చేసి మళ్ళీ 7కి మానేసేదాన్ని కదా. 7కి మానేసి మళ్ళీ నేను మార్నింగ్ 7 టైం పెట్టుకున్నాను. అంటే 7 నుంచి 7 అంటే ఈజీగా మనకి ఎంత 10 అవర్స్ గ్యాప్ అనేది వచ్చేసింది కదా మనకి. ఆ విధంగా అన్నమాట ఈ విధంగా చేస్తూ వచ్చాను ఒక 15 రోజులు ఈ విధంగా చేసిన తరువాత నా వెయిట్ ఎంత తగ్గింది అంటే ఈజీగా మనం ఈ విధంగా చేస్తే మాత్రం 2 కిలోలు అయితే తగ్గిందండి. 15 డేస్లో 2 కేజెస్ అనేది తగ్గింది. అంటే ముందు 1/2 కిలో తగ్గింది, ఇప్పుడు 2 కేజెస్ తగ్గిపోయింది. అంటే 2.5 కిలోస్ నేను తగ్గిపోయాను 1 మంత్లో ఈ విధంగా తినడం వల్ల. ఒక్కొక్కప్పుడు బాడీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి. ఒకవేళ మీ బాడీకి ఇంత తింటే తక్కువ వెయిట్ అయినా తగ్గచ్చు, ఒకవేళ ఎక్కువ వెయిట్ అయినా తగ్గచ్చు ఈ విధంగా. తర్వాత ఫస్ట్ మంత్ అయిపోయింది కదా. నెక్స్ట్ సెకండ్ మంత్ నేను ఏం చేశానంటే ఉదయం పూట ఇది కాఫీ తాగుతూ ఉండేదాన్ని కదా, ఒక పూట కాఫీ తాగేదాన్ని కదా, ఆ కాఫీని కూడా మానేయండి. ఎందుకంటే నెమ్మదిగా తగ్గించడం వల్ల కాఫీ తాగాలని ఇంట్రెస్ట్ అనేది పోయింది. అప్పుడు నెక్స్ట్ ఏం చేశానంటే కాఫీని ఒకసారి తాగడం మొదలుపెట్టాను. ఒకసారి తాగేదాన్ని కదా, ఒకసారి కూడా తాగకుండా ఉదయాన్నే లేచి వేడి నీళ్ళు తాగేదాన్ని అనమాట. వేడి నీళ్ళు, హాట్ వాటర్ తాగేసేదాన్ని ఉదయాన్నే లేచి. హాట్ వాటర్ తాగేసిన తర్వాత 9 o'clock అలాగా టిఫిన్ తినాలి కదా. టిఫిన్ నార్మల్గానే అంటే ఇడ్లీనో దోశనో ఏదో ఒకటి, కానీ ఆయిల్ అంటే పూరి అటువంటివి తింటూ ఉంటాం కదా, ఆ పూరి అనేది కొంచెం అంటే అన్హెల్దీ నుంచి కొంచెం హెల్దీలోకి మూవ్ అవుదామని చెప్పేసి పూరీలు అంటే ఆయిల్లో వేపినవి అవి తినడం మానేస్తాను. యాక్చువల్గా మనం ఏంటంటే ఆయిల్తో కాకుండా గీతో అంటే నెయ్యితో మనం ఏదైనా యూజ్ చేసి తిన్నాం అనుకోండి, దానివల్ల ఫ్యాట్ అనేది రాదన్నమాట. గీ అనేది మంచి ఫ్యాట్ కంటెంట్, లేకిన్ ఇదేంటంటే ఆయిల్ అనేది ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ క్రియేట్ చేస్తుంది. తర్వాత దాంట్లో ఏంటంటే లావ్ అయ్యే గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను పూరీలు అవి మానేస్తాను. ఆయిల్ ఇప్పుడు దోశలు వేసుకున్న నాన్ స్టిక్ ప్యాన్ మీద వేసుకున్నదాన్ని అస్సలు ఆయిల్ అనేది అవసరం లేదన్నమాట. ఫస్ట్ ఒక అట్టు వేసేవాళ్ళు, అది ఇంట్లో వాళ్ళు ఎవరో తినేసేవాళ్ళు. నేను మాత్రం అస్సలు ఆయిల్ అప్లై చేయకుండా నేను దోశ అనేది తింటూ ఉండేదన్నమాట. ఆ విధంగానే అంటే ఉదయం ఇడ్లీ, దోశ, పూరీలు ఇటువంటివి మానేస్తాను. ఉప్మా కూడా తాలింపు దేంతో పెట్టేదానంటే నేతితో తాలింపు అది వేసి నేతితోనే ఉప్మా అనేది చేసుకొని మనం తినేది ఈ మాత్రం కనుక సరిపోతుంది. మనం తినేది ఈ మాత్రం నెయ్యి మంచిదే తింటే మాత్రం. ఉదయం అయితే టిఫిన్ ఆ విధంగా తినేసేదాన్ని. నెక్స్ట్ గ్యాప్ టైంలో ఏం చేస్తానంటే ఫ్రూట్స్ కూడా కొంచెంగా తగ్గించాను. ఫ్రూట్స్ అంటే తగ్గించకుండా పూర్తిగా తినడం అంటే బనానా ఇవి కొంచెం ఇదిగా ఉంటుంది కదా. ఏంటంటే జాంపండు అంటే ఫ్రూట్స్ తినేదాన్ని, కానీ కొంచెం క్వాంటిటీ అనేది తగ్గించి తర్వాత వెజిటబుల్స్ అనేవి ఎక్కువగా తినడం మొదలుపెట్టాను. అంటే క్యారెట్ అంటే, బీట్రూట్ అంటే ఇటువంటివన్నీ
మధ్యాహ్నం అంటే లంచ్కి ముందు ఇటువంటి మధ్యలో ఆకలి వేస్తే ఇటువంటివన్నీ తినేవాళ్ళం. తర్వాత లంచ్ టైంలో ఏం చేశానంటే అన్నం అనేది ఇంకొంచెం క్వాంటిటీ అనేది అంటే తినడం అంటే తినేదాన్ని, అన్నం మాత్రం అన్నం తినడం అనేసి ఒక 2 స్పూన్లు 4 స్పూన్లు 5 స్పూన్లు అనేది నా వల్ల కాదు. అందుకని చెప్పేసి చక్కగా ఈ మాత్రం అన్నం తినేసి తర్వాత కూరలు అవి శుభ్రంగా పెట్టుకొని ఫుల్గా అంటే పేట్ ఫుల్ ఉండాలి. ఎప్పుడైనా మనం తింటున్నప్పుడు స్టమక్ సాటిస్ఫాక్షన్ ఉండాలండి. స్టమక్ సాటిస్ఫాక్షన్ లేదనుకోండి అప్పుడు మన దృష్టి ఎప్పుడు ఆకలి మీదే ఉంటుంది. తర్వాత మనం ఎప్పుడు అనుకుంటాం ఏంటంటే అయ్యో మనం డైట్ చేసేస్తున్నాం అనే ఫీలింగ్ అనేది వస్తుంది. కనుక అది వదిలేసి పూర్తిగా మనం సాటిస్ఫై అవుతున్నామా లేదా అని చూసి ఆ విధంగా మనం తింటూ ఉండాలన్నమాట. మధ్యాహ్నం పూట ఆ విధంగా తినేదాన్ని. రాత్రి మాత్రం నేను ఏం చేస్తానంటే రాగి దోశ కానీ తర్వాత ఓట్స్తో కానీ ఓట్స్ వీటితోనే నేను ఎక్కువగా రాత్రిపూట రొట్టె చేసుకునేదన్నమాట. రాగి రొట్టెతో కానీ తర్వాత మల్టీ గ్రెయిన్ ఆటాతో రొట్టె చేసుకునేదాన్ని. అంటే అస్సలు ఆయిల్ కానీ గీ కూడా అప్లై చేసేదాన్ని కాదు రాత్రిపూట మాత్రం. కానీ కూర మాత్రం చాలా ఎక్కువగా పెట్టుకునేదాన్ని. కూరలు కూడా ఎటువంటి అంటే రాజ్మా కానీ తర్వాత చోలే ఉంటుంది కదా అవి, తర్వాత ఇటువంటివి యూజ్ చేస్తూ ఉండేదన్నమాట. శనగలు ఉంటాయి కదా అవి యూజ్ చేస్తూ ఉన్నాను. ఈ విధంగానే నేను దగ్గర 1 మంత్ మాత్రం ఫాలో అయ్యాను. అంటే రాత్రి నేను ఎన్ని గంటలకు ఆపేసేదాన్ని అంటే 6 కల్లా తినడం ఆపేసేదాన్ని. 6 కల్లా తినేసేదాన్ని. 6 తినేసి మళ్ళీ మరుసటి రోజు నేను 8 o'clock అనమాట స్టార్ట్ చేశాను. అంటే గ్యాప్ కొంచెం పెంచుతూ ఉన్నాను. ఫస్ట్ 10 hours, తర్వాత 12 hours, తర్వాత 14 hours తినకుండా ఉండాలన్నమాట. యాక్చువల్గా 12 hours తిన్నాం అనుకోండి, 12 hours తినకుండా ఉండాలి. నెక్స్ట్ 14/10 అంటే 14 hours తినకుండా ఉండాలి, 10 hours తినచ్చు. తర్వాత నేను 16 చేశాను అనమాట. 16/8 అంటే 16 hours మనం తినకుండా ఉండాలి, 8 hours తినచ్చు అనమాట. ఈ విధంగా గ్యాప్ అనేది కొంచెంగా నేను పెంచడం మొదలుపెట్టాను అనమాట. ఈ విధంగా చేస్తేనే దాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పేసి అంటారండి. దీనివల్ల ఏమైందంటే వెయిట్ అనేది ఇంకొంచెం తగ్గడం అనేది జరిగింది. ఈ విధంగా నేను 3 months చేశాను. 3 monthsలో నా వెయిట్ అనేది ఎంత అంటే 70 నుంచి 59 దాకా వచ్చింది. ఈ విధంగా నేను చేస్తూ ఉన్నాను. అసలు తిండి మానేసానని కాదు, తిండి తింటూనే ఉన్నాను. ఒకటి మనం ఏంటంటే హెల్దీగా ఫైబర్ ఉన్నవి ఎక్కువగా మనం తీసుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా చేస్తూ ఉంటే బాగానే ఉంటుంది. తర్వాత మెయింటెనెన్స్. ఈ విధంగా డైట్ చేయడం వల్ల వెయిట్ మనకి ఎంత కావాలనుకున్నామో ఆ వెయిట్ అనేది మనం తగ్గించుకోవాలి. తగ్గించుకున్న తర్వాత మనం మెయింటెనెన్స్ డైట్ అనేది చేయాలన్నమాట. మెయింటెనెన్స్ డైట్ ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇంకొకటి ఏంటంటే మధ్యలో నేను చీట్ కూడా చేసేదాన్ని అనుకోండి. అంటే యాక్చువల్లీ మండే నుంచి ఫ్రైడే దాకా పూర్తిగా డైట్ ఫాలో అయ్యేదాన్ని. ఈ విధంగా ఇంతే తినాలి అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే మనం ఎంత తగ్గామని తెలుసుకోవడానికి ఎర్లీ మార్నింగ్ లేస్తాం కదా, ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మనం వెయిట్ చూసుకోవాలి. ఏదైనా వాటర్ తాగేసిన తర్వాత తినేసిన తర్వాత వెయిట్ అనేది చూసుకోకూడదు. ఉదయాన్నే లేచి మనం ఎంత వెయిట్ ఉంటామో అదే మన వెయిట్ అనేది. మనం ఏదైనా కొంచెం తినేసి కానీ తర్వాత కొంచెం వాకింగ్ చేసేసి కానీ అప్పుడు చూస్తే మాత్రం అది వెయిట్ లాస్ కింద అవ్వదు. ఇంకొకటి ఏంటంటే నేను 2nd month ఈ విధంగా చేశాను అన్నాను కదా, 3rd month నేను ఈ విధంగా చేశానంటే కొంచెం ఎక్సర్సైజ్ చేద్దామా అని చెప్పేసి. అంటే తింటున్నాను కదా, మరీ పూర్తిగా తిండి మానేసేయలేదు, కొంచెం క్వాంటిటీ మానేసి కొంచెం మంచి ఫైబర్ ఉన్నవి అవి నేను తీసుకున్నా. తర్వాత గ్యాప్ అనేది నేను పెంచాను అనమాట. తర్వాత 16/8 అంటే 16 hours తినకుండా 8 hours నేను తింటూ ఉన్నాను కదా. ఈ విధంగా చేస్తూ ఉన్నది. 3rd month నేను ఏం చేశాను, కొంచెం వాకింగ్ చేయడం మొదలుపెట్టానండి. వాకింగ్ చేసిన తర్వాత నేను ఎక్కువగా వెయిట్ అనేది తగ్గానని చెప్పచ్చు. అంటే ఎక్సర్సైజ్లు అంటే ఏవేవో చేసాక లేదా జిమ్ములకు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే మనం ఏం చేస్తామంటే ఉదయాన్నే టిఫిన్ తినేస్తామా, తినేసిన వెంటనే ఇంట్లోనే తిరగండి. బయటికి వెళ్ళాలంటే అది కష్టంగా అనిపిస్తుంది సహజంగానే. వర్కింగ్ ఉమెన్స్ అనుకోండి, నడుచుకుంటూ వెళ్ళిపోండి. బస్ దాకానో ఆటో ఎక్కేదాకానో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. అది తర్వాత హౌస్ వైఫ్స్ అనుకోండి, హౌస్ వైఫ్స్ కానీ ఇంట్లో ఉన్న పిల్లలు కానీ ఏమైనా వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే బయటికి వెళ్ళాలంటే బద్ధకంగా ఉంటుంది. తినేసి ఇంట్లోనే అటు నుంచి అటు ఒక టైం చూసుకోండి, ఒక 1/2 hour వాకింగ్ చేయండి. 1/2 hour నా రాత్రి డిన్నర్ చేసిన తర్వాత కూడా ఒక 1/2 hour వాకింగ్ చేయండి. 1/2 hour ఒకవేళ వీలుని మీకు ఎక్కువ చేయగలంటే 1 hour చేయండి. దీనివల్ల చాలా ఎఫెక్ట్ అనేది పడుతుందని మన బాడీ మీద అని చెప్పేసి. 3rd month ఈ విధంగా చేసిన తర్వాత పూర్తిగా నేను 70 నుంచి 59 దాకా వచ్చేసానండి. ఇప్పుడు నేను ప్రాపర్గా నాకు హైట్కి తగ్గట్టుగా ఉన్నాను 59. కానీ ఇంకా కొంచెం తగ్గుదామని చెప్పేసి అనుకుంటున్నాను. మరి నేను ఏ విధంగా తగ్గుదామనుకుంటున్నాను, ఎటువంటి టిప్స్, ఎటువంటి ఫుడ్ నేను తింటాను అని మీరు చూడాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను తప్పకుండా నేను ఇద్దరం కలిపి డైట్ అనేది చేద్దాం. మీకు ఇష్టమైతే తప్పకుండా కామెంట్ చేయండి. మెయింటెనెన్స్ డైట్ నేను ఎలా చేశానో ఏంటనేది నేను నెక్స్ట్ వీడియో అనేది చేసి పెడతాను. ఒకవేళ నేను చెప్పిన ఈ పాయింట్స్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. ఓకే, బాయ్.